గుడ్ ఈవినింగ్ టు ఆల్. మనము నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్తున్నానండి, ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఎగ్జామినర్ ప్రతి విషయం పైన అభ్యర్థికి సంపూర్ణమైన కాన్సెప్ట్ ఐడియా ఉందా లేదని టెస్ట్ చేస్తున్నాడు. సో ఆ కాన్సెప్ట్ నేర్చుకునే ప్రయాణంలో భాగంగా మనకు కొన్ని విషయాలు, స్టాటిక్ విషయాలు, ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి విషయాలు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం అవుతుంది అని చెప్పేసి చిన్న షార్ట్ కట్స్ కానీ కొన్ని టెక్నిక్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. మీ ఓన్ వ్యూలో ఎలా ఉంటే అలా ఫాలో అవ్వండి. నేను ఈరోజు 70 అనే నెంబర్ పైన ఒక 70 ప్రశ్నలు, 70 అనే నెంబర్ పైన ఒక 70 టిప్స్, ఒక 70 విషయాలు, ఒక 70 విషయాలు రూపొందించానండి. అందులో భాగంగా ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మొదటి వీడియోలో మనం ఒక 20 విషయాలు నేర్చుకుందాం. 70 నుంచి 80 వరకు ఉన్నటువంటి నంబర్స్ పైన మనకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో భాగంగా, అంటే వివిధ రకాల సబ్జెక్టులో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ 70 నుంచి 80 అనే నంబర్ కనిపిస్తుందో వాటికి సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గర రాసేసి మీకు సింపుల్గా నేను వీడియో చేసి పంపిస్తుంటాను. మీరు కొంచెం జాగ్రత్త ఇలాగ రాసుకొని ఫాలో కండి. మీ ఓన్ మెథడ్, బై హ్యాండ్ మెథడ్, మీ ఓన్ మెథడ్, అనలైసిస్ మెథడ్ ఎలా ఉంటే అలా ఫాలో కండి. ఒకవేళ ఇది నచ్చితే ఇది ఫాలో కండి. కాకపోతే విషయాలు మాత్రం పర్ఫెక్ట్గా మెమొరీకి, లాంగ్ టర్మ్ మెమొరీకి వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. ముందుగా ఫస్ట్ తీసుకుందామండి 78 నంబర్. 78 నంబర్ అనేది మీకు ఇండియన్ హిస్టరీలో ప్రాచీన భారతదేశ చరిత్రలో వెంటనే జ్ఞాపకం రావాలి. కనిష్కుడి కాలంలో శకయుగం ప్రారంభించాడు మన భారతదేశ పంచాంగం. సో ఏడి ప్రారంభమవుతుంది. కనిష్కుడు ప్రారంభించాడు. క్రీస్తు శకం 78, శకయుగం ప్రారంభం. నంబర్ ఎంత అండి? 78. నెక్స్ట్ మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74, మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74 ఉంటుంది. ఆర్టికల్ 74 ఏం తెలియజేస్తుంది? ప్రకరణ ఆర్టికల్ 74 రాష్ట్రపతికి సలహాలు అందిస్తూ ఉండాలి. ఎవరు? ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఏదైనా విషయంలో, ప్రభుత్వ పరిపాలన విషయంలో కానీ, శాసనాల విషయంలో ఏదైనా సలహాలు కోరితే ప్రధానమంత్రి ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతికి సలహాలు, సూచనలు అందించాలి. ఎవరు? ప్రధానమంత్రి. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 74(1). నెక్స్ట్ మనకు బ్లడ్లో ఉన్నటువంటి మన బ్లడ్ యొక్క పిహెచ్ వాల్యూ, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ వాల్యూ 77.52 ఇన్ బిట్వీన్ 8 మధ్య ఉంటుందండి. మీకు పిహెచ్ వాల్యూస్ అని ఉంటుంది, ఆమ్లము, క్షారము, ఓకేనా? దానికి సంబంధించినటువంటి కెమిస్ట్రీలో మీకు వస్తుంది అక్కడ. సో పిహెచ్ వాల్యూ, రక్తం యొక్క పిహెచ్ వాల్యూ వెయిట్ ఏ నెంబర్ మధ్యలో ఉంటుందండి? 7.5 to 8 మధ్యలో ఉంటుంది. 6 ఉంటే యాసిడ్ అని చెప్పేసి, 12 వరకు ఉంటే బేస్ అని చెప్పేసి, సో అదంతా మనకు సైన్స్ కంటెంట్లో వస్తుంది. సో రక్తం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అండి? 7.5 to 8 వరకు ఉండాలి. నెక్స్ట్ మహామోక్ష పరిషత్ హర్షుడు 5 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో, అలహాబాద్లో 75 days మహామోక్ష పరిషత్ను నిర్వహించేవాడని ఆ టైంలో వచ్చినటువంటి హ్యూయాన్సుంగ్ అనేటువంటి చైనా యాత్రికుడు తెలియజేశాడు. సో ఎన్ని డేస్? 75 days. ఎక్కడ? అలహాబాద్లో మహామోక్ష పరిషత్ ఎవరు నిర్వహించేవారు? హర్షుడు. నెక్స్ట్ మనకు కాకతీయుల కాలం లోపల నాయంకర వ్యవస్థ ఉండేది. కాకతీయ కాలంలో నాయంకర వ్యవస్థ అంటే నాయంకర్లు సైన్యాన్ని పోషించేవాళ్ళు. సో రాజుకు ఎప్పుడైనా సైన్యం యొక్క యుద్ధ సమయంలో రాజుకు సైన్యం అవసరం వస్తే నాయంకర్లు సాయం చేసేవాళ్ళు. రాజు వాళ్ళకు ఆ ప్రాంతాల్లో కొంచెం భూమిని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ రాజుకు యుద్ధ సమయంలో సైన్యం అవసరమైనప్పుడు ఈ నాయంకర్లు సహాయం చేసేవాళ్ళు రాజుకు. అట్లాంటి ఎంతమంది నాయకర్లు ఉండేవాళ్ళండి? 77 మంది నాయకర్లు. ఎవరి పాలనా కాలంలో? కాకతీయుల పాలనా కాలంలో నాయంకర్ వ్యవస్థ ఉంటుండే. ఎంతమంది నాయంకర్లు ఉండేవాళ్ళు? 77 మంది, 77. నెక్స్ట్ మనకు నక్సల్బరీ ఉద్యమం అవన్నీ జరిగిన తర్వాత సో గిరిజనులకు సంబంధించినటువంటి భూమిని అన్యాక్రాంతం కాకుండా, లేకపోతే గిరిజనులకు సంబంధించిన భూమి పరిరక్షణ కొరకు ఒక యాక్ట్ తీసుకొని వచ్చాడు. యాక్ట్ నంబర్ 1/70 యాక్ట్. యాక్ట్ నెంబర్ ఎంత అండి? 1/70 యాక్ట్. దేన్ని సూచిస్తుందని చెప్పాలి? సో గిరిజనుల భూముల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయాన్ని సూచిస్తుంది. ఏది? యాక్ట్ నంబర్ 1/70 నక్సల్బరీ ఉద్యమం జరిగిన తర్వాత ఆ టైంలో. నెక్స్ట్ కుతుబ్ మినార్, మనకు కుతుబ్ మినార్ ఉంటుంది న్యూఢిల్లీలో. సో దాని యొక్క ఎత్తు 71.4 meters, అంటే అప్రాక్సిమేట్లీ 72 meters. కుతుబ్ మినార్ మంచి కట్టడం, ఎత్తైన కట్టడం. సో కుతుబుద్దీన్ ఐబక్, కుతుబుద్దీన్ బక్తియార్ గ్రూప్ 8 అదంతా మనకి ఇండియన్ హిస్టరీలో వస్తుంది. సో కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ను నిర్మించినటువంటి కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంతండి? 71.4 meters, అప్రాక్సిమేట్లీ 72 meters.
నెక్స్ట్ రెవెన్యూ డివిజన్లు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 74. బహుశా ఈ రీసెంట్ కరెంట్ అఫైర్ ఏమైనా యాడ్ అయిందేమో చూడాలండి. ఇది ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయండి తెలంగాణలో? 74. జ్ఞాపకం పెట్టుకోండి. రీసెంట్ ఏదైనా యాడ్ అయితే అప్డేట్ చేసుకోండి. ఈ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం తెలంగాణ ఉన్నటువంటి ఆర్డీఓ పాయింట్స్ రెవెన్యూ డివిజన్లు ఏంటండి? 74. నెక్స్ట్ తెలంగాణను తాకేటువంటి మొదటి తూర్పు రేఖాంశం 77 degrees 15 minutes. తెలంగాణను సూచించేటువంటి ఇట్లా రెండు ఉంటాయి కదండి ఈ తూర్పు రేఖాంశాలు. మనం తూర్పు వైపున ఉంటాం. సో గ్రిండి చెక్క తూర్పు వైపున ఉంటాం. భారతదేశం తూర్పు వైపున ఉంటుంది, తెలంగాణ తూర్పు వైపున ఉంటుంది. సో మన తెలంగాణ నంబర్ను ఫస్ట్ తాకేటువంటి రేఖాంశం, నిలువు గీత రేఖాంశం, దాని నంబర్ ఎంత సూచిస్తుంది? 77 degrees 15 minutes. ఓకేనా? సో ఇటు వచ్చేసరికి 81 ఉంటుంది. మళ్ళీ మనం జాగ్రఫీలో చదువుతాము. అది ఎంత అని చెప్పాలండి? తెలంగాణను సూచించేటువంటి రేఖాంశం అంటే లేకపోతే తెలంగాణ ఏ రేఖాంశాల మధ్యలో ఉంది? సో ఫస్ట్ తాకేటువంటి రేఖాంశం నంబర్ ఎంతండి? 77 degrees 15 minutes. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక మనకు తెలిసిందే 73వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో దేని గురించి వివరిస్తుంది? పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి వివరిస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ దేని గురించి వివరిస్తుందండి? పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి వివరిస్తుంది. నెక్స్ట్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, రీనోసిరస్. సో ఆ ఖడ్గమృగాలకు భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రసిద్ధి అని అంటుంటాడు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అది అస్సాం రాష్ట్రం. 75% ఆఫ్ ది ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, రీనోసిరస్ అన్ని కూడా ఇక్కడ ఏ రాష్ట్రంలో ఆకుపై ఉన్నాయండి? అసోం. కేవలం అసోం రాష్ట్రంలోనే 70% వరకు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ న్యూఢిల్లీలో తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి విధానసభ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలన్నీ 70. ఎక్కడెక్కడండి? న్యూఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభ స్థానాలు ఎంత? 70. నెక్స్ట్ కర్ణాటకలో మరియు బీహార్ లోపల ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి? 75. కర్ణాటక రాష్ట్రంలో మరియు బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలు. ఓకేనా? విధాన మండలి పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత అండి? 75. ఏ రాష్ట్రాలు? కర్ణాటక మరియు బీహార్ రాష్ట్రాలు. నెక్స్ట్ మానవునికి కావాల్సినటువంటి పర్ డే ఎన్ని ప్రోటీన్స్ తీసుకోవాలి? ఎన్ని గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలంటే 70 నుండి 100 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. మన దేహానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఉండాలి. సో అందులో భాగంగా 70 నుంచి 100 గ్రాముల ప్రోటీన్స్ రెగ్యులర్లీ మానవుడికి అవసరం పడుతుంది. శరీర ఎదుగులకు సంబంధించినటువంటి మూలకం ఏవి? ప్రోటీన్లు మానవుడికి కావాలి. ఎన్ని గ్రాములు కావాలంటే పర్ డే? 70 to 100 grams. నెక్స్ట్ మానవుడి దేహంలో ఉన్నటువంటి నీటి శాతం 70%. మానవుడి దేహంలో ఉన్నటువంటి మానవుడి శరీరంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ పర్సెంటేజ్ ఎంత అండి? 70%. మన బాడీలో 70% ఉంటుంది, వాటరే ఉంటుంది. నెక్స్ట్ మహానుభావుడు మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా శబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పిలుపునిస్తాడు. దండి యాత్ర, ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేయడం, సో దానికి భాగంగా నిరసన తెలుపుతూ సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం చేపడతాడు. సో అందులో భాగంగా శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు చేసినటువంటి పాదయాత్రలో గాంధీతో పాటు ఎంతమంది ఆ యాత్రలో అనుచరులు వెళ్ళారు అంటే ఎంతమంది అండి? 78. ఎంతమంది? 78. నెక్స్ట్ మనకు తెలంగాణలో ప్రవహించేటువంటి లేకపోతే దక్షిణ భారతదేశంలోని అతి గొప్ప నది గోదావరి నది. ఆ గోదావరి నది తెలంగాణకు 79% పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. మన తెలంగాణలో ఎక్కువ శాతం ప్రవహించినది గోదావరి నది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి నది తెలంగాణలో ఎంత పర్సెంట్ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తుందండి? 79%. ఎంత శాతం? 79%. నెక్స్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం 2014-13 డిసెంబర్ ప్రాంతం లోపల ఆ బిల్లును, తెలంగాణకు సపరేట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఆమోదం తెలపడానికి పంపించినప్పుడు నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నాడు. సో అక్కడ రూల్ నంబర్ 77, సో శాసనసభ ప్రొసీడింగ్స్ రూల్ నంబర్ 77 ప్రకారం నాదెండ్ల మనోహర్ తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ప్రవేశపెట్టాడు. ఆ నంబర్ ఎంత అండి? 77. అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ దీనిపై ఓటింగ్కు బిల్లు ప్రవేశపెడతాడు. ఏ రూల్ నెంబర్ ప్రకారం? 77. ఓకేనా? ఏ బిల్లు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పడుతుంది. దాని మొదటి సమావేశం డిసెంబర్ 20 నుంచి 31 వరకు జరుగుతుంది బొంబాయిలో. సో అక్కడ మొదటి సభలో పాల్గొన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అండి? 72. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సభ
లో పాల్గొన్నటువంటి సభ్యుల సంఖ్య ఏంటండి 72. నెక్స్ట్ లాస్ట్ది 78 ఆర్టికల్ ప్రకారం సో మంత్రివర్గ నిర్ణయాలు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తూ ఉండాలి. ఆర్టికల్ ఎంత అండి 78 ఆర్టికల్ ప్రకారం అధికరణ ప్రకారం ప్రధానమంత్రి మంత్రివర్గ నిర్ణయాలు ఎవరికి తెలియజేస్తూ ఉండాలి, రాష్ట్రపతికి తెలియజేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ మొదటి వీడియోలో ఒక 20 విషయాలను ఒక దగ్గర రాసి సమకూర్చడం జరిగింది. మీరు ఇలాగే రాసుకొని ఆల్రెడీ మీకు వచ్చినప్పటికీ కూడా ఇలాగే రాసుకొని ఒక 4-5 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే సింపుల్గా మెమోరీకి వెళ్ళిపోతుంది. 70 నెంబర్పై 70 నెంబర్పై 70 విషయాలు అని మళ్ళీ తర్వాత వీడియోలో మిగతా పాయింట్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఇదే విధంగా రాసుకొని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎంత ఎక్కువ బుక్కులు ఎంత ఎక్కువ కంటెంట్ చదివా ఉన్నది అసలు ముఖ్యం కాదు. హౌ లాంగ్ ఇట్స్ ఇన్ యువర్ మెమోరీ, నీకు ఎంత దూరం వరకు ఎంత కాలం పాటు అవి నీ మెమోరీలో పర్మనెంట్ మెమోరీ ఉన్నటువంటి ముఖ్యము. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఇలా సింపుల్ వేలో చదువుతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.